శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 28 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి అర్ధరాత్రి 12 గంటల 11 నిమిషాల వరకు ఉంది. అలాగే శతభిష నక్షత్రం అర్ధరాత్రి 2 గంటల 46 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల సర్వ సౌఖ్యాలు చేకూరతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృశ్చిక రాశిలో కుజుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త అవకాశాల కోసం సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి. కొద్దిగా కొత్త అవకాశాలు రావటం సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. అదేవిధంగా శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అబ్రాడ్ కోసం చేసే ప్రయత్నాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే చర్చలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, గర్భాధానం ఇలాంటి కార్యక్రమాలకు శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. నామకరణం కార్యక్రమానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి కూడా శతభిష మంచి నక్షత్రం. అలాగే ప్రధానంగా శంకుస్థాపన కార్యక్రమానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అయితే పూర్వ సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకుంటే శుక్రమౌఢ్యమి ఉంది కాబట్టి అటువంటప్పుడు బాగా ఎమర్జెన్సీ ఉంటేనే శంకుస్థాపన చేసుకోవాలి. జపాలు, హోమాలు, శాంతులు ఇలాంటివి నిర్వహించటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శతభిష నక్షత్ర బలాన్ని బట్టి కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి, గృహారంభము, గృహప్రవేశం వీటన్నిటికీ కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలు కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంటేషన్కి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అయితే పూర్వ సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకుంటే మళ్ళీ శుక్రమౌఢ్యమి వచ్చేసింది కాబట్టి, శుక్రమౌఢ్యమి పూర్వ సిద్ధాంతం బట్టి వచ్చేసింది కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటే ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తుంది. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు కొద్దిగా అనారోగ్య భావనల వల్ల మేషరాశి వాళ్ళు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ, ఒత్తిడి వీటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. కొద్దిగా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రతి పనిలో ముందడుగు వేయటం మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి, సత్ఫలితాలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మంచి ఎదురైనప్పుడు పొంగిపోకుండా, చెడు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఆకస్మిక సమస్యలు, ఆకస్మిక సంఘటనలు, ఆకస్మిక ఆనందాలు వీటన్నిటినీ కూడా స్థిరచిత్తంతో చూస్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సామాన్య విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత చేస్తున్న పనిలో మిథున రాశి వాళ్ళు విజయాలను అందుకునే యోగం మాత్రం కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కొద్దిగా కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులైనా మిత్రులైనా ఊరికే లేనిపోని మాటల వల్ల గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధర్మ రక్షణ కోసం పాటుపడాలనే ఆలోచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళ క్రమంగా పెరిగే సూచనలు ఈ రోజు నుంచి కనిపిస్తున్నాయి.
తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలకి ఈరోజు కొద్దిగా ఉపశమనం కల్పించేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలిగి ఆరోగ్యపరంగా కాస్త ప్రశాంతత పొందడానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా బుద్ధి చంచలత్వం ఉంటుంది కాబట్టి మీ బుద్ధిని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శత్రువుల వల్ల కార్యహాని కలుగుతుంది. మీ వెనకే ఉండి గోతులు తీసేటటువంటి శత్రువుల విషయంలో తులారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే వాళ్ళ వల్ల మీ పనులన్నీ ఆగిపోయే సూచనలు ఉన్నాయి. మీ రహస్య శత్రువుల వల్ల మీ పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు కలిగే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రహస్య శత్రువుల పట్ల ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి లాభాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం పెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఉన్న వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతూ ఉంటారు. విశేషమైన ధనలాభం అన్ని రకాలుగా కలిగే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు పొందగలుగుతారు. ఏ సమస్య ఉన్నా సరే తెలివితో ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు ధనుసు రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే అప్పులు తీర్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికే ఎక్కువ ప్రయత్నం చేయండి. కొత్త అప్పులు మాత్రం చేయకండి. ఒకవేళ అప్పులు తీసుకున్నప్పటికీ కూడా తక్కువ మొత్తంలో మాత్రమే అప్పులు చేయటం, ఎక్కువ శాతం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. ప్రయాణాల్లో మంచి ధనలాభం పొందడానికి కూడా కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శత్రువుల వల్ల కొద్దిగా కార్యహాని కనిపిస్తుంది. కాబట్టి మీ రహస్య శత్రువులు, పైకి కనిపించే శత్రువులు అంటే బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం ఈరోజు మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు శుక్రవారం అష్టమి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చింది. కాబట్టి దుర్గా మంత్రం చదువుకుంటే విశేషమైన రాజయోగం కలుగుతుంది. అద్భుత ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన కార్యజయం కలుగుతుంది. ఆ దుర్గా మంత్రం ఏంటంటే ఓం దుమ్ దుర్గాయై నమః. ఇది మంత్రం. ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకోవటం ద్వారా శుక్రవారము అష్టమి శతభిష నక్షత్రం ఈ 3 కలిసి వచ్చిన తరుణంలో 12 రాశుల వాళ్ళకి దుర్గాదేవి అనుగ్రహం వల్ల బ్రహ్మాండమైన విజయాలు లభిస్తాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే చాలా మంచిది. ఆ చర్చల వల్ల చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రధానంగా శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి అనుకూలం. అలాగే కొత్తగా అధికారులను కలుసుకొని అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడానికి కూడా చాలా మంచిది. కొత్తగా మెడికేషన్ ప్రారంభించే వాళ్ళు శుక్రహోరలో ప్రారంభిస్తే మెడికేషన్ విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే ఆ ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన వస్తువులు కొనాలన్నా, నూతన వస్త్రాలు ధరించాలన్నా కూడా
శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.